డే 13 ఆఫ్ బల్కింగ్ సిరీస్. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో 3 హోల్ ఎగ్స్ తో పాటు మన ఫేవరెట్ రోడ్స్ తినేసి జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మన షిఫ్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ రోజు మంది చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉంది. సో ఇంకా వార్మప్ లో 2 సెట్స్ పుష్ అప్స్ చేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను మన చెస్ట్ ది. సో ఇంకా ఫస్ట్ వేరియేషన్ లో వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో నా లాస్ట్ వెయిట్ వచ్చేసి 25 kgs 3 సెట్స్ అయితే చేశాను అనమాట. సో గైస్ మీరు కూడా బల్కింగ్ చేసినట్లయితే మీరు వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు మంచిగా పుష్ చేయండి అన్న, ఎందుకంటే మీ దగ్గర మంచి స్ట్రెంత్ ఉంటుంది బల్కింగ్ ఉన్నప్పుడు. ఆ స్ట్రెంత్ ని మీరు యూజ్ చేయండి అన్న. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరు 20 kgs తోని 15 reps ఈజీగా కొట్టగలుగుతున్నారు. మీరు 25 కి పుష్ చేయండి, 25 తో ఒక 10 reps అయినా ట్రై చేయండి. సో ఇలాగా మీరు ప్రతి వీక్ లో వెయిట్ ని అయితే పుష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అప్పుడే మీ స్ట్రెంత్ మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. బల్కింగ్ లో ఉంటే బెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి హెవీ చేయమన్నాను కదా అని మీకు అవ్వని వెయిట్స్ కూడా ఎత్తేసి మీరు ఇంజూరీ అయితే చేసుకోవద్దన్న. సో ఒకవేళ మీకు డౌట్ ఉంది నేను చేయగలుగుతానా లేదా అన్నప్పుడు మీరు స్పాటర్ అయితే పెట్టుకోండి. ఇంకా ఈ రోజు అయితే చెస్ట్ కు ఒక 4 వేరియేషన్స్ మంచిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ట్రైసెప్ కి 2 వేరియేషన్స్ చేసి ఇంకా వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ గా మన పంప్ అయితే చెక్ చేసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా పంప్ ఎలా వచ్చిందో ట్రైసెప్ ది. ఇంకా పంప్ చెక్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోగానే మన ప్రోటీన్ అయితే కన్జ్యూమ్ చేసాము. ట్రెడ్ అండ్ న్యూట్రా నుంచి ఐసోలేట్ వే ప్రోటీన్ అయితే యూస్ చేస్తాను అనమాట. కోల్డ్ కాఫీ ఫ్లేవర్ అయితే యూస్ చేస్తాను. నా ఫేవరెట్ ఇది వచ్చేసి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మన బయోలో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు నా కోడ్ యూస్ చేస్తే మీకు ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఇంకా అది అయిపోయాక లంచ్ అండ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇదే నా రోజు వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికీ. బై బాయ్.